దినవృత్తాంతాల 2వ గ్రంథంలోని 32వ అధ్యాయం 30వ వాక్య భాగాన్ని చూద్దాం. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించాడు లేదా రప్పించాడు. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందెను. చాలండి. బైబిల్లో రాయబడిన ఓ చక్కటి మాట ఏంటంటే, హిజ్కియా గారు గీహోను అనే కాలువకు, ఇప్పుడు ఎర్ర కాలువ, లేదంటే ఏరు, లేదంటే తమ్మిలేరు, లేదంటే ఇంకోటి ఎలా పేర్లు ఎలా ఉన్నాయి, గోదావరి, కృష్ణా నది ఎలా పేర్లు ఉన్నాయి, అట్లానే గీహోను అనే కాలువకు అడ్డుకట్ట వేస్తే ఆ అడ్డుకట్ట వేసినందుకు ఆ నీళ్లు పైనుండి దావీదు పురానికి పడమటి వైపుకు వచ్చాయట. అంతేనా రాయబడింది? అంతేనండి. దావీదు పట్టణపు పడమటి వైపుకు వచ్చాయట. అంటే ఇప్పుడు మనకి కాటన్ దొర గారు ఎక్కడ కట్టారు బ్యారేజీ? ఎక్కడ? రాజమండ్రిలో. ధవళేశ్వరం బ్యారేజీ అంటారు, కాటన్ దొర గారు బ్యారేజీ అంటారు కదా. అలా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ప్రారంభించారు కదండి చాలా సంవత్సరాల కిందట. అలానే అక్కడక్కడ కొన్ని ప్రాజెక్టులు కడుతుంటారు. పోయే ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ఆ నీటిని అక్కడ స్టోర్ అవుతుంది కదా, అప్పుడు అలా పెరుగుద్ది కదా, నీటి మట్టం పెరుగుద్ది కదండి. ఆ పెరిగిన నీటి మట్టం ఏమవుతుంటే అవతల దూరంగా వేరే ప్రాంతాలకి కాలువలు తీస్తే ఆ పెరిగిన ఇక్కడ నీటి మట్టం పెరుగుతున్నప్పుడు ఆ కాలువలో నుంచి నీళ్లు బయటకు వస్తుంటాయి, వేరే పొలాలకి తాగడానికి, సాగుకి, తాగుకి అట్లా పంపిస్తారు. ఇది వీళ్ళెవరో ప్రారంభించారు, వీళ్ళేదో చేశారు. ఇప్పుడు వీళ్ళెవరో వీళ్ళకి తెలివితేటలు వచ్చినాయి అనుకోకండి. వేల సంవత్సరాల క్రిందటే బైబిల్లో రాయబడింది, హిజ్కియా గారు ఆ గీహోను కాలువకి బ్యారేజీ కట్టి అడ్డుకట్ట వేసి ఆ నీటిని వేరే ప్రాంతానికి మళ్లించేటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆ రోజుల్లోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే, హిజ్కియా గారు ఇలాంటివి ఎన్నో రోడ్ల గురించి, స్థలాల గురించి, పొలాల గురించి, పిల్లల గురించి, పెద్దల గురించి, చదువుల గురించి, యుద్ధం గురించి, ఆయుధాల గురించి, రాజ్యం గురించి, రాజ్యం చుట్టూ ఉండేటువంటి ప్రొటెక్షన్ చేసుకునే గోడల గురించి, లేదంటే కుటుంబాల గురించి, భార్యాభర్తల గురించి, ఇలాంటి అనేక విషయాలను గురించి, మరి విశేషంగా దేవుని సేవా కార్యక్రమాల గురించి అతను అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని వాటన్నిటిలో అవన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలన్నిటిలో ఏం పొందాడట? సఫలం పొందాడట. దేవునికి స్తోత్రం. హిజ్కియా గారు చేసినటువంటి ప్రతి ప్రయత్నము ఏమైంది? సఫలమయ్యింది. ఇది మీకు చెప్పాలనుకున్న వార్త. నా ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఈ రోజున మనం కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తాం. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు మనకు కనిపిస్తారు, వ్యాపార ప్రయత్నాలు చేసేవాళ్ళు మనకు కనిపిస్తారు, వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు మనకు కనిపిస్తారు. ఇంకా ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా 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 ప్రయత్నాలు చాలామంది ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈ దినాన ప్రయత్నం చేయకపోవడం అనేది, ప్రయత్నించకపోవడం అనేది చాలా భయంకరమైనటువంటి చీకట్లోనికి వెళ్ళిపోయినట్లే. ప్రయత్నించి ఓడిపోయినా పర్వాలేదు, కానీ ప్రయత్నించడంలో మాత్రం మనం ఇప్పుడు ఓడిపోకూడదు, ఆగిపోకూడదు, ప్రయత్నం చెయ్యాలి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ మార్చి నెల 1వ తారీఖున ఈ శుభదినాన దేవాలయానికి చేరినటువంటి పెద్దలారా, చిన్నలారా, యవనస్తులారా, మీ వ్యక్తిగత జీవితాల్లో నా ప్రభు నామం పేరట మీ ప్రయత్నం ఏదైనా సరే, అది కుటుంబాన్ని గురించి, భార్య భర్తల గురించి, సమాధానం గురించి, సమృద్ధి గురించి, ఆరోగ్యాన్ని గురించి, ఈ రోజున ఆస్తిపాస్తుల గురించి, గౌరవ మర్యాదల గురించి, సేవా పరిచర్య గురించి, ఈ రోజున పాడటం విషయంలో, ప్రార్థన చేయటం విషయంలో, మోకాళ్ళ అనుభవాన్ని గురించి, ఈ రోజున దేవునికి మొరపెట్టే విషయం గురించి, ఏ ప్రయత్నమైనా సరే నా దేవుడు మీ ప్రయత్నాలను వృద్ధి పొందించునుగాక. ఆమేన్. ఆనాడు హిజ్కియా ప్రయత్నాలు ఏ విధంగా సఫలమయ్యాయో, ఆనాడు హిజ్కియా గారి ప్రయత్నాలు ఏ విధంగా వృద్ధి పొందాయో, అతడు చేసిన ప్రతి ప్రయత్నము, అతడు చేసిన ప్రతి కార్యము, అతడు అనుకున్న ప్రతి విషయంలో ఎలా సఫలమయ్యాడో, అదే మాదిరిగా నా దేవుని కృప ఆనాడు హిజ్కియా గారికి ఎలా తోడై ఉండి నడిపించిందో, ఈనాడు మీ కుటుంబాల్లో మీరు చేసే ఏ ప్రయత్నానికైనా నా దేవుని సన్నిధి తోడై ఉండునుగాక. మీ ప్రయత్నాలు సఫలమగునుగాక.
అదే మాట మీ ప్రక్క వారికి చెప్పండి. సరే, ఆలకించండి. మన ప్రయత్నాలు సఫలం కావాలి అంటే, మనం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలి అంటే, ఫలభరితం అవ్వాలి అంటే, ఆనాడు జరిగినట్లుగా మన ప్రయత్నాలు వృద్ధి పొందాలి అంటే, బైబిల్లో మనం శ్రద్ధగా గమనిస్తే కొంతమంది ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆదికాండం మొదలుకొని మనం సుమారుగా బైబిల్ గ్రంథాన్ని ఒక్కసారి మనం నెమరు వేసుకుంటే, ఈ చరిత్ర అంతా ఒక్కసారి తిరగేసుకుంటే అనేక మంది యుద్ధాల్లో ప్రయత్నం చేసిన వాళ్ళు, రాజ్యంలో గెలుపు కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు, ఒక అమ్మాయి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు, ఒక అబ్బాయి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు, సంతానం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు, సమస్యల వలయంలో నుంచి బయటపడేదానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, ఈ రోజున ఆకాశవాకిళ్ళు తెరవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు, సూర్యచంద్రులు ఆగిపోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు, సముద్రం పాయలు కావాలని ప్రయత్నం చేసిన వాళ్ళు, ఎరికో కోటగోడలు కూలిపోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ చాలా ప్రయత్నాలు చేశారు. ఈ దినాన మీకు ఎందుకు చెబుతున్నాను అంటే, ఇలా ఎంతో మంది ప్రయత్నం చేస్తే కొంతమంది వారి ప్రయత్నాలలో సఫలమయ్యారు. ఆమేన్, సఫలమయ్యారు. ఈ దినాన మన ప్రయత్నాలు కూడా సఫలం కావాలి అంటే, నీ కుటుంబాన్ని గురించి నువ్వు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నావు, నీ కుటుంబ క్షేమం కొరకు నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు, నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి ఎలాంటి ప్రయత్నం ప్రారంభిస్తున్నావు, ఈ రోజున నీ రాబడి కోసం, నీ ఆదాయం కోసం, నీ గౌరవం కోసం, నీ మర్యాద కోసం, నీ క్షేమం కోసం ఎలాంటి ప్రయత్నాలు నువ్వు ప్రారంభిస్తావో నా దేవుని పేరట ప్రారంభించు. నా దేవుడు నీ ప్రయత్నాలు సఫలం చేయునుగాక. ఆమేన్. సరే, ఇప్పుడు మన ప్రయత్నాలు లేదా మనం చేస్తున్నటువంటి మన ఉద్దేశాలు, మన తలంపులు, మన ప్రయత్నాలన్నీ కూడా సఫలం కావాలి. మా ప్రయత్నాలు అన్నీ వృద్ధి చెందాలి. మేము వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి ఆలోచన అక్షరాల అది దీవెనకరం అవ్వాలి. మొత్తం మీద మా ప్రయత్నాలన్నీ కూడా ఫలించాలి మా దేవుని పేరట అని కోరుకునే వారందరూ ఒకసారి రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు మీ ప్రయత్నాలు ఫలింపచేయునుగాక. ఆమేన్. సరే, మా ప్రయత్నాలు ఫలించాలన్నారు కదా, మీకు ఒక విషయం గుర్తు చేస్తా, వినండి. పేతురు గారు ఇంకా మరి కొంతమంది సముద్రం మీద చేపలు పట్టడానికి పోయారు. పోతే రాత్రంతా ఏం చేస్తున్నారు అంటే ప్రయత్నం చేస్తానే ఉన్నారు. ఎప్పటి వరకు? రాత్రంతా కూడా. తెల్లవారిపోయింది, వెలుగు వచ్చేసింది. ఇప్పుడు ఒడ్డుకు వచ్చేసారు. చేపలు రాత్రే పడతారు సముద్రం మీద వేట. తెల్లవారేసరికి బయటికి వచ్చేస్తారు. వాటిని మార్కెట్కి పంపించేసుకుంటారు, వలలు శుభ్రం చేసుకుంటారు. తెల్లవారిపోయింది, వచ్చేసారు. యేసుక్రీస్తు వారు ప్రజలకి వాక్యాన్ని బోధిస్తూ చాలా మంది ఆయన మీదకి వచ్చేస్తుంటే, జనసమూహం ఆయన ఇబ్బంది పెడతా ఉంటే, అంత ఎక్కువగా ప్రజలు ఉండేసరికి ఆయన సముద్రం దగ్గర ఏం చేశాడంటే ఓ దోణి ఎక్కి కూర్చుని అందులో నుండి వాళ్ళకి వాక్యాన్ని, అంటే అందరూ ఈ సముద్రంలో దిగి వచ్చేరు కదా, ఆ నీటిలోకి దిగి వచ్చేరు కదా, మరి మీద పడిపోతున్నారని కొంచెం ఆయన సముద్రంలో దోణి ఉంటే ఆ పేతురుది, ఆ దోణి ఎక్కి వాక్యాన్ని ప్రకటించాడు. ఆయన చాలాసేపు బోధించడం ముగించిన తరువాత పేతురు గారితో చెప్పిన మాట ఏంటంటే, పేతురు, ఇప్పుడు దోణి కొంచెం లోపలికి, కొంచెం లోతుకు నడిపించి వల వేయండి. దాన్ని మనకు అర్థం కావాలి అంటే, ఇప్పుడు రాత్రంతా చేపల కోసం ప్రయత్నం చేసావు కదా, గుండె లోతులో ఏవో ఆలోచనలు ఉన్నాయి, కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయి, ఈ రోజున ఫ్యామిలీలో చాలా బర్డెన్స్ ఉన్నాయి, నీకు చాలా నీడ్స్ ఉన్నాయి. కాకపోతే రాత్రంతా ఆ అవసరాలు తీరేదానికి, నీ కష్టాలు తొలగిపోయేదానికి, నీ అవసరాలను ఎక్కర్లు తీర్చుకునేదానికి, నీకు కావలసిన సమృద్ధి పొందుకునేదానికి నువ్వు రాత్రంతా ప్రయత్నం చేశావు, ప్రయత్నం ప్రారంభించావు, రాత్రంతా ప్రయాసపడ్డావు. అయితే ఇప్పుడు వలలు కొంచెం లోతుకు నడిపించి దోణెను వల వెయ్యి అని
సీమోను పేతురుతో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. ఇది మనకు తెలిసిన మాటలు. ప్రియ దేవుని ప్రజలారా, ఎప్పుడైతే పేతురు గారికి యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పాడో, ఏలినవాడా మేము రాత్రంతా ఆల్రెడీ చెప్పండి గట్టిగా, మేము రాత్రంతా చాలా ప్రయాసపడిపోయాం. అసలు ఎప్పుడు ఇంత రిస్క్ ఫేస్ చేయలేదు మేము. అప్పుడు రాత్రి అంతా కూడా ఇంకా వస్తాయి. ఇప్పుడు జరుగుతుంది, ఈ రోజున అయిపోతుంది, ఈ వారంలో అయిపోతుంది, ఈ నెలలో అయిపోతుంది. నీ వ్యక్తిగత జీవితంలో ఏ ప్రయత్నాల మధ్యలో విఫలమైపోయావో, ఏ ప్రయత్నాల మధ్యలో ఈ రోజున అపజయం పాలయ్యావో, ఏ ప్రయత్నాలు చేసినా ఎన్నిసార్లు చేసినా అడుగు ముందుకు పడలేదో, ఈ రాత్రి నీ వ్యక్తిగత జీవితాన్ని ఈ వాక్యం దగ్గర తీసుకురా. పేతురు గారు అంటాడు, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాం. అసలు ప్రయాసపడాల్సిందే రాత్రి, కానీ రాత్రంతా ప్రయాసపడ్డాం, కానీ మా ప్రయత్నం ఏది సఫలం కాలేదు, మా ప్రయత్నం ఏది కూడా ఫలించలేదు. నిజానికి మంచి ఉద్దేశంతోనే ప్రారంభించాం. ఏదో జరుగుతుంది అని ఒక కార్యం జరుగుతుందో, మేలు జరుగుతుంది, ఈ రాత్రి ఏదో ఒక మేలు జరుగుతుంది, ఆ సమృద్ధిని అనుభవిస్తాం, ఆ దీవెన కళ్ళారా చూస్తాం, ఆ ఆశీర్వాదాన్ని అందుకుంటాం. ఆ మంచి ఉద్దేశంతోనే ప్రయత్నం చేశాం, కానీ ఫలితం లేదయ్యా, ఫలితం లేకుండా పోయింది. అయినను నీ మాట చొప్పున ఇప్పుడు వలలు వేస్తాం అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వలలు వేస్తామన్నారు, ఆ తర్వాత వలలు వేశారు. పట్ట పగలే అంటే కార్యం జరిగే అవకాశం లేనప్పుడు, ఈరోజు నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోయినా, నీ ప్రయత్నాలన్నీ ఈ రోజున చెడిపోయినా, ఈ రోజున ఎలాంటి అవకాశం, ఎలాంటి ఆలోచన కనుచూపు మేరలో నీకు మేలు కలుగుతుంది, దీవెన కలుగుతుంది అనే ఆశ, ఆలోచన పూర్తిగా చచ్చిపోయిన తర్వాత కూడా నా దేవుడు నీ ప్రయత్నాలు సఫలం చేయగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. తీరా వలలు వేశారు, సమృద్ధిగా విస్తారమైన చేపలు పడిపోయాయి. అవునా కదా? పడిపోయాయి. ఇదిగో ఎంతవరకు మనకి బైబిల్ చెబుతా ఉంది. చాలా మంది చాలాసార్లు దైవజనులు, పెద్దలు ఈ విషయం ఇలానే బోధించారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి మరొక విషయాన్ని గుర్తు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎప్పుడు వినని విషయం అది. ఈ రోజున మన ప్రయత్నం సఫలం కావాలి అంటే, మన ఆలోచనలు ఈ రోజున వృద్ధి చెందాలి అంటే, మన అడుగులు స్థిరపరచబడి మనం ఏ ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నము అక్షరాల సక్సెస్ అవ్వాలి అంటే, మన ప్రయత్నం సఫలం కావాలి అంటే, ఈ రోజున ఏం జరిగింది అక్కడ? పేతురు గారు ఏం చేశాడు? అసలు పేతురు గారి ప్రయత్నం సఫలం కావడానికి కారణం ఏంటి? ఓడిపోయిన ఓడ, ఓడిపోయినటువంటి దోణి, ఓడిపోయినటువంటి జీవితం, ఓడిపోయినటువంటి నావలో ఈ రోజున సమృద్ధి కనిపిస్తుంది. ఆమేన్. నా ప్రియ దేవుని ప్రజలారా, అప్పులు పాలైపోయామని, ఈ రోజున అబాసు పాలైపోయామని, గౌరవం పోయిందని, మర్యాద పోయిందని, చేతిలో రూపాయి లేదని, ఒంట్లో ఆరోగ్యం లేదని, ఇంట్లో నెమ్మది లేదని నిరాశపడుతున్న నీ జీవితంలో నా దేవుడు తలుచుకుంటే ఘనకార్యం జరిగించగలిగిన వాడే. ఆమేన్. ఖాళీ దోణెను కూడా విసికి వ్యాసారిపోయిన జీవితాన్ని కూడా నా దేవుడు అక్షరాల నవ్వించగలడు. ఈరోజు నవ్వులు పాలైపోయిన జీవితాన్ని కూడా నోటి నిండా నవ్వుకునేటట్లు చేయగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజున అరే పేతురు గారి దోణిలో చేపలు లేవు, ఖాళీ అయిపోయింది అని ఎంతమంది గేలు చేసి ఉంటారు. కానీ నా దేవుడు పేతురు ప్రయత్నాన్ని సఫలం చేసినట్లుగానే ఈ దినాన నీ గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ పర్సనల్ లైఫ్ గురించి, నీ ఆర్థిక ఇబ్బందుల గురించి, ఈరోజు నీకున్నటువంటి పలు రకాల విషయాల గురించి గేలు చేసేవారు, ఈ రోజున దూషించేవారు, హేళన చేసేవారు, ఈరోజు నీతో మాట్లాడుతూ కూడా నీ శత్రువులతో ఈ రోజున సంతోషపడేవారు, నిన్ను అన్ని రకాలుగా వేధించాలనుకునేవారు, నీ జీవితంలో జరిగినటువంటి ఈ రోజున పలు రకాల విషయాలను బట్టి, ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి నిన్ను చూసి నవ్వుకునేవారు. నీ చుట్టూ ఎంతమంది ఉన్నా
నీ జీవితం అయిపోయింది అయిపోయింది అయిపోయింది, ఖాళీ 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 ఖాళీ, ఏమీ లేదు ఏమీ లేదు అని ఎంతమంది వెటకారం ఈ రోజున గేలి చేసినా, నా దేవుడు నీ దోణెను నింపగలిగిన వాడు, నీ చరిత్ర తిరగ రాయగలిగిన వాడు, నీ తలరాతను తీర్చిదిద్దగలిగిన వాడు, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న కన్నీటిని నాట్యంగా మార్చి చూపించగలిగిన వాడు. ఆమేన్. అది ఎప్పుడు జరుగుతుందండి పాస్టర్ గారు అంటే, నేను మీకు ఒక క్రొత్త విషయాన్ని, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాన్ని, అది నా సంగతి కాదు, క్రొత్తదాన్ని కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాన్ని మీకు మరో క్రొత్త కోణాన్ని ఇక్కడ గుర్తు చేస్తాను. దేవుడు మన ప్రయత్నాలు సఫలం చేయాలి అంటే, ఖాళీ జీవితాన్ని, ఈ రోజున ఓడిపోయిన జీవితాన్ని, ఖాళీ దోణెను ఈ రోజున మరలా దేవుడు నింపేయాలి అంటే ఏం చేయాలి తెలుసా? అండి? పేతురు గారు చేసింది ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రకటిస్తుంటే, వింటున్నారా? ఏం ప్రకటిస్తుంటే? పరలోక రాజ్యాన్ని గురించిన విషయాలు యేసుక్రీస్తు ప్రకటిస్తుంటే, పాప క్షమాపణ నమ్మి మారు మనసు బాప్తీస అనుభవాలు యేసుక్రీస్తు ప్రకటిస్తుంటే, మహిమ కలిగినటువంటి పరిచర్య యేసు ప్రభు చేస్తుంటే, శక్తి కలిగిన సువార్త, జీవితాల్ని మార్చే సువార్త, కుటుంబాన్ని కట్టుకునే సువార్త, ఈ రోజున అనేక మంది జీవితాలను వెలిగించగలిగిన ఆ దేవుని మాటలు యేసుక్రీస్తు ప్రకటిస్తూ ఉంటే పేతురు గారి దోణె సేవ కొరకు అండగా నిలబడ్డారు. ఎలా నిలబడ్డారు? అండగా నిలబడ్డారండి. ఇది మనం గమనించాల్సిన సత్యం. పేతురు దోణిలో నిండిపోయాయి ఇప్పుడు విస్తారమైన చేపలు. ఈ రోజున లోపల నడిపించినందుకో, మాట విన్నందుకో ఇలాంటి విషయాలు ఆలకించాం. మరో క్రొత్త కోణం ఏంటంటే, ఆ రోజున ఆ పేతురు గారు దోణి ఎవరికి సపోర్ట్గా ఉన్నారు? దేవుని సేవలో సపోర్ట్గా ఉన్నారు. దేవుని పరిచర్య కొరకు అండగా నిలబడ్డారు. దేవుని కార్యక్రమాల కొరకు, సేవా రంగంలో నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై జరుగుతున్నటువంటి ఆ మహిమ కలిగిన పరిచర్యకు నీ వ్యక్తిగత జీవితంలో నీవు సహకారిగా, నీవు సపోర్ట్గా, నీవు అండగా, నీవు ఆదరణగా నిలిచిన నాడు నీ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆమేన్. హల్లెలూయా. నీ గొడవ నీది, నీ దందాపం నీది, నీ పనులు నీవి, ఎంతసేపు నీ గురించే, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ రాబడి, నీ రూపాయి, నీ పని నీకు సంబంధించిన విషయాలే తప్ప సేవను గురించి కానీ, సంఘాన్ని గురించి కానీ, పరిచర్యను గురించి కానీ, ఈ రోజున పరిచర్యలో ఉన్న అవసరతల గురించి కానీ, ఏది ఎప్పుడు ఎలా చేస్తే ఎందుకు అవసరం, ఏది ఆశీర్వాదకరం అవుతుందో అనే ఆ కోణంలో కానీ నువ్వు ఎప్పుడు ఎన్నడూ ఏది ఆలోచన లేకుండా నీ బ్రతుకేదో, నా పనులేయో అన్నట్టుగా, నా గొడవలేయో నావి, నా బాధలేయో నావి అన్నట్టుగా నువ్వు సాగిపోతున్నావే. ఇదిగో ఈ దినాన నీ మనస్సాక్షిలో మార్పు రావాలి. హల్లెలూయా. నీవు ఒక తీర్మానానికి రావాలి, నీవు ఒక ప్రతిష్ట చేసుకోవాలి. అదేంటంటే, నీతోనే ఖాళీతోనే నీ కుటుంబం నిండా సమస్యలు ఉన్నాయి, నీ అవసరాలు చాలా ఉన్నాయి, వచ్చే ఆదాయం లేదు, రాబడి లేదు, ఒక్క చేప కూడా దోణిలో లేదు, విసిగిపోయావు. అనేక సమస్యలు, అనేక నిందలు, అనేక మంది గేలు చేస్తుంటే, అనేక మంది వెటకారం చేస్తుంటే, అనేక మంది హేళన చేస్తుంటే విని 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 అయిపోయింది, ఇంత చేసి రాత్రంతా ప్రయాసపడి అయిపోయిందా అని ఎంతమంది నిన్ను చులకనగా మాట్లాడినా ఆ సమస్యల మధ్యలోనే, ఆ ఖాళీ దోణితోనే, ఆ నిరాశలోనే, ఆ చీకటిలోనే, ఆ అంధకారంలోనే, ఆ మనసు గలిబిలితో నిండిపోయిన ఆ పరిస్థితుల్లోనే, చాలా డిస్టర్బ్డ్గా ఉన్నటువంటి ఆ పరిస్థితిలోనే, చాలా కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్లోనే నీవు సేవను, పరిచర్యను మరిచిపోకుండా నీవు దేవుని కొరకు, పరిచర్య కొరకు, సేవ కొరకు నీవు ఒక స్తంభముగా నిలవగలిగిన నాడు నా దేవుడు నీ ప్రయత్నాలన్నీ ఆశ్చర్యరీతిగా సఫలం చేస్తాడు. ఏంటా విచిత్రం, ఇంత విచిత్రం, ఇంత ఆశీర్వాదం. దోణెలు
నిండిపోయి వలలు పిగిలిపోయేంతగా విస్తారమైన చేపలు, ఇంకా వీళ్ళ ధోని కాకుండా వాళ్ళ ధోని వీళ్ళ ధోని కూడా పిలిచి పట్టగలిగినంత, పట్టజాలనంత విస్తారంగా. ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? అసలు ఇది ఎలా జరిగింది? అసలు ఇది జరగడానికి గల కారణం ఏంటి? ఇంతకాలం మనం అనుకున్నవేనా? లోతుకు నడిపించాడు అందుకేనా? మాట చొప్పున వేశాడు అందుకేనా? ధోనితో పాటు పేతురు గారు, నీవు, నీతో పాటు నీ కుటుంబం సేవ కొరకు అండగా నిలవగలిగితే, సేవ విషయంలో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నీవు ప్రయాసపడేదానికి, అండగా నిలిచేదానికి ఓ తీర్మానానికి రాగలిగితే, నీ వ్యక్తిగత జీవితంలో నీ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు నీ ప్రయత్నాలు సఫలం చేయునుగాక. ఇది మొదటి విషయం. రెండోదిగా మనం మరో వాక్య భాగంలో కూడా వెళదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో లూకాసు సువార్తలోని 5:4 కాదండి, 5:18 చూస్తారా? అది చెప్పేస్తా వినండి. ఓసారి ఓ 4 మనుషులు పక్షవాయువు గలవారిని యేసు ప్రభు వారి దగ్గరికి, ఆయన ఓ చోట ఉన్నాడు, ఓ గృహంలో ఉన్నాడు, ఆయన ఓ చోట నివసిస్తూ ఓ చోట ఏదో వాక్యంలోనికి వెళ్తున్నాడు అని వాక్యంలోనికి వెళ్తున్నాడు, ప్రజలకు వాక్యం చెబుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు అని చాలామంది యేసు ప్రభు దగ్గరికి పోతుంటే ఎందుకో ఆ ప్రాంతంలో చాలామంది యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తున్నారు, బాగుపడుతున్నారు, ఆరోగ్యం పొందుకుంటున్నారు. ఏది కాలు నొప్పని, చేయి నొప్పని, జ్వరం అని, ఇంకేదో చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఓ 4 పక్షవాయువు గలవాడిని మోసుకుని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు, యేసు ప్రభుతో ప్రార్థన చేయించాలని. కానీ అక్కడ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేయించడం కాదు కదా, అసలు యేసు ప్రభును చూసేదానికి కూడా పరిస్థితి అనుకూలంగా లేదు. అంటే అనుకున్నారు, వీళ్ళ ప్రయత్నం ఏంటి? వీడిని యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తే వీడు బాగుపడిపోతాడు. ఆ బాగుపడడానికి ప్రయత్నం చేసి వాడిని తీసుకొచ్చారండి. తీసుకొస్తే నిజానికి అక్కడేమో ఆ వాతావరణం అలా లేదు. చాలామంది ఉన్నారు, ఇంకా చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, బయటే ఉన్నారు, ఆయన ఎక్కడో లోపల ఉన్నాడు. వీళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరలా దొరికిన అవకాశం మరలా దొరకదు. ఈ పక్షవాయు గలవాడు ఇలానే ఉండిపోతాడేమో. చాలాసార్లు చాలా మందికి బాగుపడడం, ఆరోగ్యం పొందుకోవడం విన్నాం కదా, వీడిని ఎలా వదిలేస్తే ఇలానే ఉండిపోతాడేమో అన్నట్లుగా వాళ్ళంతా ఆలోచిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆలోచించారు. ఇక వాళ్ళు ఏం చేశారంటే ఇది కాదు పని. మనం ఆయన వస్తాడు, ప్రార్థన చేయించి ఆయన వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు, అయ్యగారు వందనాలండి, కొంచెం ఇతనికి ప్రార్థన చేయండి, కొంచెం బాగాలేదండి అయ్యగారు అని చెప్పాలి అనుకున్నారు. కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఇది సాధ్యమయ్యేది, ఇది జరగదు అని వాళ్ళకి అర్థమైపోయేటప్పుడు ఏం చేశారంటే, తెగించి యేసు ప్రభు ఏ గృహంలో అయితే ఉన్నాడో సరిగ్గా అదే గృహంలో పైకప్పు విప్పేశారండి. ఏమి విప్పేశారు? పైకప్పు విప్పేశారండి. విప్పేసి వీణ్ణి తాళ్ళుతో, ఆ మంచంతో పాటుగా తాళ్ళుతో పాటుగా వీణ్ణి అలాని యేసు ప్రభు ఉన్న గదిలోనికి దింపేశారు. యేసు ప్రభు ముందొచ్చాడు, ముందుకు వచ్చిన అలా పడున్నాడండి. ఆ పైన దింపేశారు, తాళ్ళతో పాటు దింపేశారు వాడిని. ఇది చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి విచిత్రంగా, మరీ విడ్డూరంగా అనిపిస్తుందా లేదా చెప్పండి. ఇప్పుడు ఎక్కడో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు మీరు, అక్కడ ఖాళీ లేదు, అందుకని ఆ స్లాబ్కి ఆ డ్రిల్లింగ్ మిషన్ తెచ్చి కొంచెం రంధ్రం చేసేసి అందులో దిగొచ్చేస్తారా? వస్తారా?
చెప్పండి. మీరు రారు, మీరు ఎవరు రారు నాకు తెలుసు కదా, కానీ వాళ్ళైతే వచ్చేస్తారండి. వాళ్ళైతే వచ్చేస్తారు. ఎందుకు వచ్చేసారు పాస్టర్ గారు? అంత ఏంటండి అసలు? అదేంటి స్లాబ్కి రంధ్రం చేసుకోవడం ఏంటి? అదే ఇంటి పైకప్పు ఇప్పేయడం ఏంటి? అసలు ఇంటి పైకప్పు విషయం అసలు ఏమైనా చిన్న విషయం? అసలు అది ఉండే గృహం అనుకున్నారా? లేదంటే ఏమైనా గేదెలు లేదా కోళ్ళ ఫారం లేదా గేదెల షెడ్ అనుకున్నారా ఇప్పేయడానికి? మనుషులు ఉండే నివాసం కదా, ఆ నివాసం పైకప్పు విప్పేయడం ఏంటి అసలు? అంత మరి ఎక్స్ట్రీమ్కి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, ఆయన దింపారు. దింపిన తర్వాత బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసండి? బైబిల్లో రాయబడిన మాట, యేసు తన ఎదుట దిగినటువంటి ఆ పక్షవాయు గలవాణ్ణి చూశాడా? అలా ఉందా వాక్యంలో? అసలు వాడు ఊసెత్తలేదు యేసు ప్రభు, వాడిని చూడలేదు, వాడిని పలకరించలేదు. అరే బాబు, మీ పేరేం పేర్రా, ఏ ఊరు మీది, ఎంతకాలం బట్టి ఇలా ఉంటున్నావు, ఇలాంటి విషయాలు ఏమి యేసు ప్రభు అడగలేదు. మరి ఏం రాయబడింది పాస్టర్ గారు అంటే, అక్కడ యేసు వారి విశ్వాసమును చూచి, ఆమేన్, ఎవరి విశ్వాసాన్ని చూశాడు? ఎవరైతే పక్షవాయు గలవాడిని మోసుకొచ్చి ఇంటి పైకప్పు కూడా విప్పి ఎవరైతే యేసు ప్రభు ముందుకి వాడిని వచ్చేటట్లుగా ఎంత రిస్క్ చేశారో వాళ్ళ విశ్వాసాన్ని యేసు ప్రభు చూశాడట. హల్లెలూయా. మనం కూడా కొన్నిసార్లు విశ్వాసంతో ఉంటాం. ఎలా విశ్వాసం అంటే, కొంచెం మబ్బు వేసింది అనుకోండి, కొంచెం మబ్బుగా ఉందనుకో, వర్షం రాదులే, దేవుడు ఆపేస్తాడు అని ఆ మబ్బు కొంచెం కనబడితే కొంచెం మన విశ్వాసంతో ఉంటాం. ఇంకో 4 మబ్బులు ఎక్కువైనాయేమో అనుకో, అంటో మరి అరే ఆ పరదా అటు కప్పు, అదేంటి ఒక మబ్బుకేమో పోతుందేమో అనుకున్న, రెండో మబ్బు వచ్చేసరికి ఏమైంది నీకు? ఓ ప్రక్క వస్తుంది అనుకో, ఓ పక్క నొప్పి వస్తుంది అనుకోండి, ఏదో ఇటు వస్తుందా ప్రార్థన చేయించుకుంటా అయ్యగారితో అని క్యాలెండర్ చూసి నాకు చెప్పి ఇంకెవరికో చేసిందటండి. అంటే 2-3 క్యాలెండర్లు ఉంటే మరి అయ్యే కదా ప్రాబ్లమ్స్, ఎవరికో చేసిందట. ఎవరి మీద ఏమిటి ఎవరు మీరా అని ప్రార్థన. ఇప్పుడు ఈ పక్క వస్తే తగ్గిపోద్దని విశ్వాసం ఉంది, తగ్గిపోద్దని విశ్వాసంతో ప్రార్థన చేయించుకున్నారటండి. ఆ తర్వాత రెండో పక్క కూడా వచ్చింది, లే ఆశ్రమానికి వెళ్దాం. దేనికి? ఆశ్రమానికి వెళ్దాం. ఇంకెవరో ఎమ్మెల్యే హాస్పిటల్కి వెళ్దాం. ఏంటండి? సిరి హాస్పిటల్కి వెళ్దాం. అదేంటది? లిఖిత గ్యాస్ట్రో హాస్పిటల్కి వెళ్దాం. పద, యాంటో గ్యాస్ నొప్పి, మరి యాంటో ఎక్కడి నుంచి ఎక్కడ తంతుంది, ఎక్కడి నుంచి ఎక్కడ తంతుంది, తంతుందటండి. మరి ఆ నొప్పి తంతుంది, మనకు తెలియదు, మరి అట్లా తంతుందో అదేం తెలియదు మనకి. ఆ తంతుందటండి, ఇక్కడి నుంచి ఎలా ఇటు తంతుందంటే అట్లా మనం ఒక పక్క వస్తే కొంచెం 2-3 పక్కలు వచ్చిందనుకోండి, వెనకాల కూడా వచ్చిందనుకోండి, అర్జెంటుగా విశ్వాసం అప్పుడు పని చేయదు. విశ్వాసం పని చేయదు. నీ ప్రయత్నం సఫలం కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీవు రిస్క్ చేయవు, నీవు తెగించి ఆలోచన చేయవు. ఏమో చూద్దాం, దేవుడు చేస్తే పర్లేదు కదా అన్నట్టుగానే, ఏదో అటు ఇటు కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లుగా నీ విశ్వాస జీవితంలో అది విశ్వాసం అనుకుంటూ వెళ్ళిపోతుంటే, నీ వ్యక్తిగత జీవితంలో నీ ప్రయత్నాలన్నీ విఫలం కాక సఫలం ఎలా అవుతాయి? సహోదరులారా, పెద్దలారా, మన ప్రయత్నాలు సఫలం కావాలి అంటే ఓ పరిపూర్ణమైన విశ్వాసంతో అడుగులు వేయాలి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ విశ్వాసం ఎంత పరిపూర్ణమో చెప్పమంటారా? ఎంత పరిపూర్ణమో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే వాళ్ళ ఇంటి పైకప్పు కూడా ఏం చేశారు? అరే వెళ్ళడమే ఆలస్యం. ఎక్కడికి అసలు మనం అక్కడికి వెళ్ళడమే ఆలస్యం. మనం దేవాలయంలో అడుగు పెట్టడమే ఆలస్యం. మనం ప్రార్థన చేసుకోవడమే ఆలస్యం. మనం దేవునికి చెప్పడమే ఆలస్యం. మనం ప్రభువుని అడగడమే ఆలస్యం. యేసు ప్రభు ఎదుటికి వీడిని పంపించడమే ఆలస్యము. ఒక్కసారి వన్స్ వాడు వెళ్ళాడా, చెప్పండి, బాగుపడిపోయినట్టే. చెప్పండి గట్టిగా, చేతులెత్తి. అది వాళ్ళ విశ్వాసం అంత ఉందంట. అందుకనే వాడిని మోసుకొచ్చారు. అవతల బారా
పక్షవాయువు గలవాడు. ఇంకెందుకు ఇక ఏదో ఒక అలా పెట్టింది అలా మంచమే పడి ఉండకుండా అని వదిలిపెట్టేలేదు. ఇంటికాడి నుంచి మోసుకొచ్చిన వాళ్ళు బయట వదిలేయకుండా మళ్ళీ ఇంటి పైకి ఎక్కించారు. మళ్ళీ ఇంటి పైకి ఎక్కించిన వాళ్ళు అలా వదిలేయకుండా పైకప్పు ఇప్పేశారు. యేసు ప్రభు ఎదుటికి డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి దింపేశారు. ఎంత బలమైన విశ్వాసమో చూడండి. ఎక్కడ ఈ ప్రయత్నాల్లో వీళ్ళు చేస్తున్న ప్రయత్నంలో, వీళ్ళు నడిచిన నా మార్గంలో, వీళ్ళు చేసిన ఆలోచనలో ఎక్కడ ఎంత లోపమున్నా ఆ రోజున పక్షవాతంతోనే ఆ వ్యాధితోనే అలానే ఉండిపోయేవాడు. వాడి ప్రయత్నంలో, వాళ్ళ విశ్వాసంలో ఎంత లోపం కూడా లేదు. మోసుకొచ్చారు, పైకెక్కించారు, ఇంటి పైకెప్పిప్పారు, యేసు ప్రభు దగ్గర దింపారు. వాళ్ళకి తెలుసు ఏమని వీడు బాగుపడిపోబోతున్నాడు, వీడు లేచి నడుస్తాడు, వీడు తిరుగుతాడు, వీడు మరలా సంపూర్ణ ఆరోగ్యంతో నింపబడతాడు, దేవుడు వీడిని మొడతాడు, వీడి జీవితం బాగుపడిపోతుంది. ఇక అయిపోయింది, వీడి చరిత్ర మారిపోతుంది, వీడి చీకటి అధ్యాయాలు నేటితో ముగించబడుతున్నాయి అని వాళ్ళకి అర్థమైపోయింది. వాడి బాగుని, వాడి క్షేమాన్ని, వాడి ఆరోగ్యాన్ని, వాడి నడకను వీళ్ళ ముందే చూసేశారు. వీళ్ళు విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. నువ్వు ఏదైతే నీ జీవితంలో జరగాలి, కావాలి, ఉండాలి అనుకుంటున్నావో నీవు దాన్ని విశ్వసించగలిగితే, నిరీక్షించగలిగితే ఆ నిరీక్షించే వాటి నిజ స్వరూపమే విశ్వాసము. వీళ్ళు చూసేశారు. మీకు వాడు చెప్పమంటారా? ఈ పక్షవాయువు గలవాడు చూశాడో లేదో, వీడికి తెలిసిందో లేదో, వీడికి అర్థమైందో లేదో, వాడిని మోసుకొస్తున్నప్పుడు చూసే జనమందరూ కూడా వాళ్ళకి అర్థమైందో లేదో, వాళ్ళు చూశారో లేదో, కానీ ఈ నలుగురు మాత్రం విశ్వాసంలో వీడిని ముందే చూసేశారు. అందుకని అంత రిస్క్ చేసేశారు, అందుకని అంత తెగించేశారు, ఇల్లిప్పేశారు, పైకప్పిప్పేశారు. దినాన మన దైనందిన జీవితంలో కూడా మనం వేసే అడుగులు, మనం చేసే పనులు, మన విశ్వాసం ఇలా పరిపూర్ణంగా ఉంటేనే మన జీవితంలో మన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆమేన్. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా నమ్మకపోయినా పర్వాలేదు. ఈ రోజున నా అనుకునే వాళ్ళు కూడా నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు. నీ ఆలోచనలు, నువ్వు చేసే పనులు పిచ్చి పనులుగా చూస్తున్నా పర్లేదు. ఏంటి ఇల్లిప్పేస్తున్నారేంటి, ఏంటి ఆడి మోసుకొచ్చారేంటి, ఏంటి మంచంతో దింపేస్తున్నారేంటి అని ఎంతమంది విచిత్రంగా రకరకాలుగా గుసగుసలాడుకున్నా పర్వాలేదు. నీ ప్రయత్నాలు చూసి, నీ ప్రయాస చూసి, నీ పనులు చూసి నవ్వుకున్నా, హేళనగా మాట్లాడినా, ఎందుకు వచ్చిన పనులు అని వాళ్ళు తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుకున్నా, నీవైతే పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని నామం పేరట ఒక ప్రయత్నం చేయగలిగితే ఆ ప్రయత్నాన్ని అక్షరాల ఆశీర్వదించేదానికి నా ప్రభువైన యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. నీ జీవితంలో కార్యం చూడాలి అనుకుంటే, నీ జీవితంలో మేలు జరగాలి అనుకుంటే, ఆ పరిపూర్ణమైన విశ్వాసంతో తెగించిన వ్యక్తిగా నువ్వు అడుగులు వేయగలిగితే, ఎదుటి వాళ్ళకి పిచ్చితనంగా, ఎదుటి వాళ్ళకి ఇంకోలా అనిపించినా పర్వాలేదు, నీవైతే విశ్వాసంతో అడుగులు వేయగలిగితే ఆయన చూసేది ఎవరినో తెలుసా? నిన్ను కాదు, నీ కులాన్ని కాదు, నీ అందచందాలు కాదు, నీ ఒడ్డు పొడుగు కాదు, నీ బలము కాదు, నీ తెలివి కాదు. ఆయన నీలో చూసేది నీ విశ్వాసాన్ని మాత్రమే. ఆమేన్. ఆ విశ్వాసాన్ని చూసి ఆయన ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. నీ చదువు, నీ సంస్కారం, నీ తెలివి, నీ జ్ఞానం ఏమి అక్కర్లేదు, అవేం చూడ ఆయన. నువ్వు విశ్వాసంతో ఉన్నావా లేదా, ఇది మాత్రమే చూస్తాడు ఆయన, ఇది మాత్రమే చూస్తాడు. కనుక మీ ప్రయత్నాలు సఫలమగునట్లుగా ఓ 2 విషయాలు విన్నాం. మిగతా విషయాలు తర్వాత ఆలకించవచ్చు వచ్చేవారు. మొదటిది చెప్పండి. మొదటిది, దేవుని పనిలో, దేవుని సేవలో నీవు నీ కుటుంబం సహకారులుగా ఉండాలి. అప్పుడు నీ ప్రయత్నాలు సఫలమవుతాయి. రెండవది, నీవు పరిపూర్ణమైన విశ్వాసంతో అడుగులు వేస్తే నువ్వేదనుకుంటావో అది నా దేవుడు అక్షరాల నీ పక్షముగా కార్యాన్ని నెరవేరుస్తాడు. ఆమేన్. తల వంచండి, ప్రార్థనలోనికి వెళదాం.